టీ20 ఫార్మేట్ అంటేనే బ్యాటర్ల హవా. అభిమానులు కూడా భారీ స్కోర్లనే ఆస్వాదిస్తుంటారు. ఇక వరల్డ్ వైడ్ టీ20 స్టార్ క్రికెటర్లతో కూడిన ఐపీఎల్ అంటే ప్రత్యేకంగా చెప్పాలా, సిక్సర్లు ఫోర్ల కోసమే అభిమానులు ఎదురు చూస్తుంటారు. అయితే ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే స్టేడియాల్లో కొన్ని మాత్రం పూర్తిగా బ్యాటర్లకే అనుకూలంగా ఉంటుంటాయి. ముఖ్యంగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, ముంబై వాంఖేడే స్టేడియం వంటి వాటిలో బ్యాటర్లు పండుగ చేసుకుంటారు. ఇప్పుడు ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్తో తలపడిపోతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి పిచ్ రిపోర్ట్ని చూస్తే మరోసారి బౌలర్లకు కష్టాలు తప్పేలా లేవు. ఎందుకంటే ఈ సీజన్లోనూ హై స్కోరింగ్ మ్యాచ్లు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఉప్పల్ పిచ్ అంటేనే ఎప్పుడూ బ్యాటర్లకు ఫేవర్గా ఉంటుంది. ఈసారి కూడా భారీ స్కోర్లు నమోదవడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా రెండు జట్లలోనూ దుమ్ము రేపే టీ20 హిట్టర్స్ ఉండడంతో ఇక ఫ్యాన్స్కు పండగే పండగ. గత సీజన్లో ఉప్పల్ పిచ్పై పరుగుల వరద పారింది. విధ్వంసకర బ్యాటర్లు జట్టులో ఉండడంతో ఇక్కడ జరిగిన 7 మ్యాచ్ల్లో 4 సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి. సన్రైజర్స్ హిట్టర్లు హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి భారీ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఈసారి వీరందరూ జట్టులో ఉండడంతో పాటు ఇషాన్ కిషన్ ఎక్స్ట్రా యాడ్ అవడంతో మరిన్ని భారీ స్కోర్లు ఖాయమని చెప్పచ్చు. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు 78 మ్యాచ్లు జరగగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 34 సార్లు, చేజింగ్ టీమ్స్ 43 సార్లు గెలిచాయి. చేజింగ్ టైమ్ స్పిన్నర్లు కీలకంగా ఉన్నప్పటికీ ఓవరాల్గా టాస్ గెలిచిన జట్టు చేజింగ్ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. గత సీజన్లో ఇక్కడ రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ కేవలం 1 పరుగు తేడాతో గెలిచింది. హెడ్, క్లాసెన్, నితీష్ రెడ్డి మెరుపులతో సన్రైజర్స్ 201 పరుగులు చేయగా చేజింగ్లో రాజస్థాన్ కూడా అద్భుతంగా పోరాడింది. రియాన్ పరాగ్ మెరుపులతో దాదాపు గెలిచినంత పనిచేసింది. కానీ చివరిలో భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ను గట్టెక్కించాడు. దీని ప్రకారం చూసుకుంటే మరోసారి హోరాహోరీ పోరు తప్పదనిపిస్తుంది. ఉప్పల్ స్టేడియంలో 161 పరుగులు యావరేజ్ స్కోరుగా నమోదవుతుంది. గత సీజన్లో ఇక్కడ ఏకంగా 277 పరుగుల స్కోర్ నమోదైంది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఈ స్కోర్ చేసింది. కాగా గత రికార్డులో రాజస్థాన్పై సన్రైజర్స్తే పైచేయిగా ఉంది. 20 మ్యాచ్ల్లో 11 సార్లు సన్రైజర్స్ గెలిస్తే 9 సార్లు రాజస్థాన్ గెలిచింది. గత 5 మ్యాచ్ల్లో 3 సార్లు హైదరాబాద్దే పైచేయిగా ఉంది. ఓవరాల్గా ఉప్పల్ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్ హై స్కోరింగ్ ఎన్కౌంటర్గానే చెబుతున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం జరుగుతున్నప్పటికీ 200+ స్కోర్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.